ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలలా, వేలాది పొట్టేళ్ళలా, ఏడాది దూడలలా, వేలాది పొట్టేళ్ళలా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? ఏడాది దూడలలా, వేలాది పొట్టేళ్ళలా, ఏడాది దూడలలా, వేలాది పొట్టేళ్ళలా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిల్వలో. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిల్వలో. కరుణ చూపి నీ సిల్వ మార్గాన నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ సిల్వ మార్గాన నడిపించుము యేసయ్యా. ఏడాది దూడలలా, వేలాది పొట్టేళ్ళలా, ఏడాది దూడలలా, వేలాది పొట్టేళ్ళలా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? విరిగి నలిగిన బలి అర్పణముగా నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలి అర్పణముగా నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. ఏడాది దూడలలా, వేలాది పొట్టేళ్ళలా, ఏడాది దూడలలా, వేలాది పొట్టేళ్ళలా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకార
చెల్లింతును. ప్రియులారా, ప్రభు పెరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ భయంకరమైన వాతావరణ పరిస్థితుల నుండి ప్రభు తప్పించాలని ప్రార్థన చేద్దాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 10వ వచనం, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దయచేసి మరలా ఈ యొక్క వచనాన్ని చదువుకుందాం. నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, ఈ దినము 3వ భాగాన్ని కలిసి ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానిద్దాం. నీతి నిమిత్తము హింసింపబడు వారు. హింస అనే దాని కొరకు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కత్తులతో పొడిచే గాయము కంటే మాటలతో గుచ్చి మాట్లాడే మాటల వలన కొరకు గాయం అధికమవుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. కత్తులతో కలిగే గాయము త్వరగా ఒకవేళ మానుతుంది, కానీ మాటలతో కలిగే గాయము ఎప్పటికీ కూడా అది మాయనిది అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ సందర్భాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు హింసింపబడుట, ఎవరు హింసింపబడుట, దేని కొరకు హింసింపబడుట ఆలోచన చేద్దాం ప్రియులారా. దేవుని కొరకు జీవిస్తూ, దేవుని విషయమై ఎంతో నీతిమత్వముగా జీవిస్తూ, దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉన్నటువంటి విశ్వాసులకు లోకములో ఒక్కొక్కసారి శ్రమ కలుగుతుంది. ప్రభు సెలవిస్తున్నాడు, మీకు శ్రమ కలుగును అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఈ యొక్క శ్రమలు కలుగుచున్నప్పుడు క్రైస్తవుడు వెనుతిరగవలసినటువంటి అవసరత లేదు. ఎందుకు అని ఆలోచన చేస్తే మన ముందు ఉన్నటువంటి వాడు నీతిమంతుడైన యేసు ప్రభు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపవాది చాలా యుక్తి కలిగినది. అపవాది విశ్వాసిని పడద్రోయటానికి అనేక విధాలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. శ్రమలు కలుగు చేస్తూ ఉంటుంది, ఆపదలు కలుగు చేస్తూ ఉంటుంది, సహించలేని శోధనలు కలుగు చేస్తుంది. కానీ మన ప్రభు విశ్వాసికి కలిగే శోధన శ్రమల విషయాల్లో అభయాన్ని ఇస్తూ ఉంటున్నాడు. శోధన సహించేవాడు ధన్యుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అవి మాటల వలన కరిగి ఉండవచ్చు, లేక ఆపదల వలన కరిగి ఉండవచ్చు, లేకుంటే మానవుని యొక్క ఆర్థిక విధానములో కష్టాలు నష్టాలు రావచ్చు, లేకుంటే పరిచర్యకు వెళ్ళుచున్నటువంటి స్థలములలో అనేక మంది పరిశుద్ధులు ఎలాగైతే రాళ్లతో కొట్టబడుచు ఉన్నారు, కొరడాలతో కొట్టబడుచు ఉన్నారు, ఏ విధంగా అవమానం పొందుచున్నారో ప్రభువు కొరకు ఆ విధంగా హింసించబడి వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ప్రియులారా, ఎందుకని ఆలోచన చేస్తే లోకములో మానవుని యొక్క జీవితము అశాశ్వతం. శాశ్వతమైనది, నిత్యమైనది పరలోక రాజ్యం ఉన్నది అని మనం ఎరుగుదాం. కాబట్టి పరలోక రాజ్యము కొరకు, అది నిత్యము పరలోక రాజ్యములో ఆకలి దప్పికలు లేనటువంటి రాజ్యములో నివాసము చేయాలంటే భూ సంబంధమైనటువంటి శ్రమలను,
కలుగుతున్నటువంటి ఈ యొక్క హింసలను ఎదుర్కోవలసినటువంటి అవసరత ఉంది ప్రియులారా. భక్తులు అనేకమైనటువంటి వారు చరిత్రలో ఉన్నారు, పరిశుద్ధ గ్రంథములో ఉన్నారు. అనేక మంది నలుగు కొట్టబడ్డారు. గర్భిణీ స్త్రీలను కూడా వారు గర్భాన్ని చీల్చి ఆ లోపల ఉన్నటువంటి చంటి బిడ్డలను కత్తివతకు గురి చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే భక్తులైనటువంటి వారిని కొండ మీద నుండి క్రిందకు పడద్రోసి పైనుండి వారు త్రోసినప్పుడు క్రింద పడినటువంటి వారు, వారి ఎముకలు ఇరిగి చనిపోయినటువంటి వారు ఉన్నారు. విశ్వాసులను చెట్టుకు కట్టి చుట్టూ మంట పెట్టి చంపినటువంటి వారు ఉంటూ ఉన్నారు. అయినప్పటికీ వారి విశ్వాసము చెక్కు చెదరలేదనే మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే వారు లోకాన్ని చూడటం లేదు, కానీ లోకము అందరి సమస్తము కలుగు చేసిన సృష్టికర్తను వారు చూస్తూ ఉన్నారు. కాబట్టి వారు పరలోక రాజ్యంలో ప్రవేశించే అర్హతను వారు పొందుకుంటున్నారు. ప్రియులారా, మనము బాగుగా ఎరిగినటువంటి వ్యక్తులు షద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండము రెట్టింపు చేసి నెబుకద్నెజరు దాగాక మంటలలోనికి విసిరివేయించాడు. కానీ వారికి ఉన్న నమ్మిక, వారికి ఉన్న విశ్వాసం, అంతేకాదు దేవుని కొరకు హింసించబడుచున్న పర్వాలేదు, కానీ నిత్యమైన దేవుని రాజ్యంలో దేవునితో ఉండాలనే ఒక చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి నిరీక్షణ కొరకు వారు ఆ నెబుకద్నెజరుని తిరస్కరించిన దేవుని యొక్క దూత వారిని సంరక్షించి వారి యొక్క వస్త్రములు కాలిపోకుండా, మసివాసన అంటకుండా కాపాడిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, శోధనలు అనేవి విశ్వాసికి కలుగుతూ ఉంటాయి. కానీ దేవుని నమ్మినటువంటి ఆ బిడ్డలకు ఆ శోధనలు, లోకము కలుగు చేసిన హింసల నుండి దేవుడు తప్పిస్తాడు, రక్షిస్తాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం మత్తయి సువార్తలో 5వ అధ్యాయములో 6వ వచనంలో నీతి కొరకు ఆకలి దప్పికలు గల వారు ధన్యులు అనే మాట మనం చూసాం. 5వ అధ్యాయములో మనము 10వ వచనములో చూస్తున్నటువంటి మాటలు, మనం ఈ లోకములో దేని కొరకు జీవించాలి అంటే నీతిమంతుడైన యేసు కొరకు, నీతి కొరకు మనము జీవించాలి. అలాగ జీవించగలిగితే ముగింపులో మనకు సామెతల గ్రంథము 11వ అధ్యాయం 18వ వచనములో ఇక్కడ నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందాడు. నీతి కొరకు జీవించేవాడు, నీతిని వెదికేవాడు, నీతిమంతుడైన యేసును వెంటాడేవాడు, నీతిమంతుల కొరకు శ్రమలను సంతోషంగా భరించేవాడికి కలిగే బహుమానమట శాశ్వతంగా ఉంటుంది అని ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా నీతి నిమిత్తము అనగా ప్రభువు కొరకు, ప్రభు పరిచర్య కొరకు, సాక్ష్యము కొరకు మనం హింసించబడగలిగితే మనము ధన్యులము, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, అట్టి శక్తి మాకు దయచేయండి. పరలోక రాజ్యములో ప్రవేశించే అర్హత మాకు కలుగు చేయండి. ఉదయకాలపు ఆరాధనలో ఆరాధిస్తున్న కుటుంబాలను దీవించండి. ఎండల తీవ్రత దూరపరచండి. గల్ఫ్లో యుద్ధపోరు బీభత్సవాలు దూరపరచండి. నైనా చంటి బిడ్డలు, నైనా ఇదిగో ప్రభా వారి, అలాగనే వారి యొక్క తల్లిదండ్రులు, యవనస్తులు, వారి యొక్క నా ప్రభా ఇదిగో తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు సహాయం ఇచ్చే గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థన చేస్తారు. మార్గాలు, ప్రయాణాలు నాయనా చక్కదిద్దుమని ప్రార్థిస్తూ యేసు ప్రభు దివ్యనామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఉదయకాలపు ఆరాధనలు ఆరాధిస్తున్న కుటుంబాలకు తోడుకొని సంరక్షించి కాపాడునుగాక.